రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఓటమితో రాష్ట్రానికి 15,000 కోట్లు, పోలవరం 12,000 కోట్లు, విశాఖ రైల్వే జోన్, లులుమాల్, అదానీ గ్రూప్ రాష్ట్రానికి వస్తున్నాయన్నారు. ఒక్క ఓటుతో ఈ రాష్ట్రం మారుతుందని అనడానికి వచ్చిన పెట్టుబడులే నిదర్శనమని చెప్పారు. ఇదంతా 5 నెలల్లో కూటమి ప్రభుత్వం సాధించిన ఘనతని చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వం 5 నెలల అభివృద్ధిని చూసి సిగ్గుతో అసెంబ్లీకి జగన్ రావటం లేదని విమర్శించారు. అప్పులేంటి? ఈ 5 నెలలు పట్టిన తర్వాత బడ్జెట్ డీటెయిల్డ్గా చూస్తే ఆ అంకెలన్నీ కూడా ఇప్పటికీ కూడా స్పష్టత రాని పరిస్థితి. 10 లక్షల కోట్ల అప్పు పెట్టున్నారు. 10 లక్షల కోట్ల అప్పులోని కొన్ని హెడ్స్ తెలియట్లా. అంటే కాంట్రాక్టర్కి ఇన్ని వేల కోట్లు ఇవ్వాలి, నెట్వర్క్ హాస్పిటల్స్ ఏదైతే ఆరోగ్యశ్రీ ఉన్నాయో వాటికి ఇన్ని వేల కోట్లు ఇవ్వాలి. అప్పు ఎక్కడి నుంచి తెచ్చారు? ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ దాటి తెచ్చిన అప్పులేంటి? కార్పొరేషన్ ద్వారా తెచ్చిన అప్పులేంటి? ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి తెచ్చేసిన అప్పులేంటి? ఇలా కొన్ని హెడ్స్ కనబడట్లా. అనేక సందర్భాల్లో బడ్జెట్ని ప్రవేశపెట్టించిన అనుభవం కలిగిన నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 సంక్షేమ అవసరాలు ఇచ్చిన హామీకి కట్టుబడి వాటిని